రాజకీయ రంగంలో ఎనలేని సేవలను అందించిన డి శ్రీనివాస్ ఈరోజు ఉదయం హైదరాబాద్లోని తన ఇంట్లో గుండెపోటుతో మరణించడం అనేది రాజకీయాల్లో ఒక తీరని లోటుగా చెప్పుకోవచ్చు. 1948 సెప్టెంబర్ 27వ తేదీన జన్మించిన ఆయన 35 సంవత్సరాల పాటు రాష్ట్ర రాజకీయాలకి తన సేవలను అందిస్తూ వచ్చారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజామాబాద్ అర్బన్ 1989లో ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన 1999, 2004లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా, మంత్రిగా తన బాధ్యతలను కొనసాగించారు. ఆయన టాలెంట్ ను గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం 1998వ సంవత్సరంలో ఆయనను పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. వైఎస్ఆర్ హయాంలో ఆయన ఎనలేని సేవలు చేస్తూ వైఎస్ఆర్ కి రైట్ హ్యాండ్ అనింతలా గుర్తింపును సంపాదించుకున్నారు. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలలో డి శ్రీనివాస్ గారు కూడా తన వంతు ప్రోత్సాహాన్ని అందిస్తూ వాళ్లు చేపట్టే కార్యక్రమాలన్నింటినీ తాను కూడా ముందుండి నడిపించడంలో చాలా వరకు కృషి చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015వ సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన ప్రభుత్వ సలహాదారుడిగా పనిచేశారు. ఇక అది ఆయనకి అంత సంతృప్తిని ఇవ్వకపోవడంతో ఆయన తిరిగి మళ్లీ కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈయనకి 2 కొడుకులు ఉన్నారన్న విషయం మనకు తెలిసిందే. ఇక వాళ్లు కూడా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర వహిస్తూ వస్తున్నారు. అందులో పెద్ద కొడుకు సంజయ్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. నిజామాబాద్ మాజీ మేయర్గా కూడా ఆయన తన సేవలను అందించారు. ఇక చిన్న కొడుకు అయిన అరవింద్ బీజేపీ పార్టీలో కీలక నేతగా ఉండడమే కాకుండా నిజామాబాద్ నుంచి ఎంపీగా తన బాధ్యతను నిర్వహిస్తున్నారు. ఇక మొత్తంగా చెప్పాలంటే డి శ్రీనివాస్ ఫ్యామిలీ రాజకీయ రంగంలో గత 35 సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేస్తూనే వస్తున్నారు. ఈయన హఠాన్ మరణం పట్ల కాంగ్రెస్ నేతలు గాని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు గాని తీవ్రమైన దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న చాలా మంది రాజకీయ నాయకులు, కార్యకర్తలు ఆయన పార్థివ దేహాన్ని చూడటానికి వెళ్తున్నారు. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రం ఒక మంచి పొలిటీషియన్ను కోల్పోయిందని చెప్పాలి.